హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీను, ఎస్ఎస్ ఎలక్ట్రికల్. మనం ఫ్లిప్కార్ట్ నుంచి టైమర్ బుక్ చేసాము. నిన్న డెలివరీ వచ్చింది. దీన్ని తీసుకురావటం కారణం మనం మోటార్ కన్నా యూజ్ చేసుకోవచ్చు, లైట్లు కన్నా యూజ్ చేసుకోవచ్చు. టైమర్ ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా టైమర్, డిజిటల్ టైమరు. దీనిపైన చూశారు టైమర్ ప్రోగ్రామ్ బిల్ అని ఉంది. పక్కన మనం ఏసీ 220, ఫ్రీక్వెన్సీ 50 నుంచి 60 ఉంది. యామ్స్ వచ్చేసి 60 నుంచి 25 ఉంది. అదేవిధంగా మీరు బాక్స్ కూడా చూస్తున్నారు. ఓకే, ఈ సైడ్ కూడా అదే విధంగా ఉంది ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ టైమర్ ఓపెన్ చేసి కనెక్షన్ ఇవ్వటం కూడా ఉంది. కాదు, అది ఆ కనెక్షన్ మీకు ఎలా ఇచ్చాను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైమింగ్ ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్? చూస్తున్నారు కదా ఫ్రెండ్, టైమర్ ఈ విధంగా ఉంది. ఎదర భాగం మనకి పైన చూడండి ఫ్రెండ్, 1 నెంబర్ 2 నెంబర్ ఉంది. 1 నెంబర్ వచ్చేసి మనకి పేసు, 2 నెంబర్ వచ్చేసి నోటలు, మనది ఇన్కమింగ్. అదే విధంగా కింద టెర్మినల్ చూడండి ఫ్రెండ్స్, 3, 4, 5 ఉంది ఫ్రెండ్స్. మనకి ఇది అవుట్ గోయింగ్ ఫ్రెండ్స్, మనకి నా అవుట్ గోయింగ్. అదే కనెక్షన్ ఎలా ఇచ్చాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. 1 నెంబర్లో ఒక వైర్ పెట్టాను ఫ్రెండ్స్. అదే 1 నెంబర్లో 2వ వైర్ కూడా పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్? మనకి 2వ నెంబర్లో ఒక వైర్ పెట్టాను. ఇది వచ్చేసి మనకి కామను. 1 నెంబర్ వచ్చేసి మనకి పేసు. ఈ 1 నెంబర్ నుంచి 2వ వైర్ తీసుకెళ్ళి మనం ఇక్కడ కింద అవుట్ గోయింగ్ ప్లేస్లో 4వ నెంబర్కి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి వాల్డర్ నుంచి వచ్చే వైరు ఒకటి మనకి ఇక్కడ 5వ నెంబర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాల్డర్ నుంచి 2వ వైర్ వచ్చేసి మనం కామన్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, అంటే నోటర్లో కలుపుకుంటే సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఇప్పుడు టైమింగ్ ఎలా సెట్ చేయాలనేది చూద్దండి. ఇప్పుడు ఈ మనం టైమర్ క్యాప్ ఓపెన్ చేద్దామండి. ఈ విధంగా ఉంటుంది మనకి డిజిటల్. ఆల్రెడీ చూస్తున్నారు, డిజిటల్లో మనకి టైం వచ్చేసి 2:36 చూపిస్తుంది. ఈ బటన్స్ చూసారా కదా, ఇది బ్లూ కలర్లో ఉంది. ఇది వచ్చేసి మనకి మాన్యువల్. ఈ చిన్న లోపల ఉన్న బటన్ రీసెట్, ఇది క్లాక్ బటను, ఇది ఫంక్షన్ బటను, ఇది డే అంటే రోజు, ఇది అవర్స్, ఇది మినిట్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు టైం ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. మన ఆన్ అవ్వడానికి ఏ టైం సెట్ చేసుకోవాలి, ఆఫ్ అవ్వడానికి ఏ టైం సెట్ చేసుకోవాలి, దీంట్లో చూద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఫంక్షన్ బటన్లోకి ఇక్కడ మీరు చూస్తున్నారు 1 మీద ఆన్ అని చూపిస్తుంది. ఇప్పుడు మన టైం సెట్ చేసుకుందండి. అవర్స్ మీద అవర్స్ బటన్ వెతుకండి. ఓకే ఫ్రెండ్స్, అవర్స్ మీద చూసాము. ఇప్పుడు అవర్స్ అయిపోయింది, మనం మినిట్స్ పెట్టుకున్నామండి. ఓకే ఫ్రెండ్స్, మన ఆన్ అనేది 2:39 పెట్టాను. ఆఫ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఆఫ్ సేమ్ మళ్ళీ ఫంక్షన్ బటన్లో ఉండి చూడండి, 1 నెంబర్ మీద ఆఫ్ అని వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, సేమ్ మళ్ళీ అవర్స్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు టైము మనం 1:39కి ఆన్ పెట్టుకున్నాం కాబట్టి 1:41కి బంద్ పెట్టుకుందండి. 2:41కి బంద్ ఆఫ్ పెట్టుకుందండి. ఓకే ఫ్రెండ్స్, క్లాక్ బటన్ వేస్తే టైం చూడండి ఫ్రెండ్స్, మనకి 2:38 అయింది. మనం 2:39కి మనకి ఆన్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, మనం కనెక్షను మనకు ఫేస్ వైర్ వచ్చేసి కాలర్లో పెడుతున్నాను. మనకి కామన్ వచ్చి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ బల్బు హోల్డర్ పెట్టే ఉంది ఫ్రెండ్స్. మనం స్విచ్ ఆన్ చేద్దామండి. ఓకే, ఆన్ చేసాం ఫ్రెండ్స్. చూడండి, మనం 2:39కి పెట్టాము. ఆల్రెడీ టైమర్ ఆన్ అయింది, బల్బు కూడా ఆన్ అయింది.
చూడండి ఫ్రెండ్స్, మనకి లైట్ వెలిగింది కూడా కనిపిస్తుంది. అలాగనే టైమర్ మీద కూడా మన ఇండికేటర్ వెలిగింది. మనం 2:41కి ఆఫ్ టైం పెట్టాము. ఇప్పుడు టైము 2:45 అయింది. ఇంకా 45 అంటే 15 సెకండ్లు ఉంది. చూసారా ఫ్రెండ్, మనం 2:41కి ఆఫ్ టైం పెట్టుకున్నాము. కరెక్ట్గా 2:41కి ఆఫ్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ మన టైమింగ్ సెట్టింగ్ కానీ, మనం టైం సెట్ చేసుకోవడానికి కానీ, కనెక్షన్ కానీ ఈ విధంగా ఇచ్చుకుంటే మనకి ఈ టైమర్ అనేది మనం స్ట్రీట్ లైట్ కానీ యూజ్ చేసుకోవచ్చు, మన ఇంట్లో మోటార్ కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.